నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహారావు నివాసం దగ్గర హోలీ సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ మినిస్టర్ ఆఫ్ ల్యాండ్ జస్టిస్ అరుణ్ రామ్ మెగ్వాల్ జీ, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహారావు పురంధేశ్వరి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ అనేది ఉత్తరాది పండుగగా జరుపుకుంటారని, దేశ ప్రజల ఆలోచన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లాగా దేశం మొత్తం ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా హోలీ పండుగని అత్యంత వైభవంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవటం జరుగుతోంది. దేశంలో అన్ని వర్గాల వారు ఎటువంటి క్లాస్ విభేదం లేకుండా, వర్గ విభేదం లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పెద్ద చిన్న అన్న వ్యత్యాసం లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏమాత్రం ఖర్చు లేని పండుగ హోలీ పండుగ. చాలా మన రాష్ట్రంలో కొద్దిగా హోలీ పండుగని ఇంకా పెద్ద స్థాయిలో జరుపుకోవటం లేదు. దానికి అదేదో ఇతర ప్రాంతాలకు చెందిన పండుగని కొంతమంది అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ నిజం చెప్పాలంటే నేను ఢిల్లీలో ఉన్న అనేక ఈరోజు విజయవాడలోని మా ఇంటి వద్ద హోలీ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాలుగా నేను విజయవాడలో కానీ, వైజాగ్ లో కానీ ఎక్కడ ఉంటే అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏదైతే ఉన్నదో, ఒకే భారతం మరి శ్రేష్టమైనటువంటి భారతదేశం, ఒక ప్రాంతంలోనేటువంటి విశేషతల్ని మరి ఒక సామాజిక నేపథ్యాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేయటం ఒక ఎత్తైతే, ఈ హోలీ పండుగను కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉత్తర భారతదేశంలో ఏ రకంగా జరుపుకుంటారో అలాగే ఇక్కడ జరపాలన్న ఉద్దేశంతో ఈ 4 సంవత్సరాలుగా నేను నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు కార్యక్రమానికి మా ఇంటి వద్ద ఈ కార్యక్రమానికి నగరంలో పర్యటిస్తున్నటువంటి కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు వారు రావటం, ముఖ్య అతిథిగా రావటం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవటం జరిగింది. ఇందులో ఇది పూర్తిగా ముందుగా దేశ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇది అందరి ఆలోచనలో ఉత్తరాది భారతదేశానికి చెందినటువంటి పండగగా చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ దక్షిణ భారతదేశంలో సైతం శ్రీరామనవమి సందర్భంలో మనం వసంతోత్సవం నామకరణంతో ఈ రకంగా ఈ పండుగ జరుపుకోవటం అనేది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ యావత్ భారతదేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే భారతదేశం అంతా ఒక్కటే అనేటువంటి భావన స్పృశించే విధంగా ఇవాళ హోలీ పండుగని
ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే సందేశం ఈ హోలీ పండుగ మనకి ఇస్తుందో అంటే సహభ్రాతృత్వం అనేటువంటి ఒక సందేశాన్ని మనకి హోలీ ఇస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఆ యొక్క సందేశాన్ని అందిపుచ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు ఒక శ్రేష్టమైన కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకి వీల్ చైర్స్, ట్రై సైకిల్, కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకి ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. విభిన్న ప్రతిభావంతులకి ఉపకరణాలు అందజేసిన ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలో 750 మంది విభిన్న ప్రతిభావంతులకి వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, చిన్నపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. మన చీఫ్ గెస్ట్ ఇప్పుడు శ్రీ కేశినేని శివనాథ్ సార్ గారు వారి అమూల్యమైన సందేశాన్ని వారి సహాయ సార్ శ్రీ లక్ష్మీ సార్ గారు వారి సందేశాన్ని వారి కోరుతున్నారు. చాలా సార్లు ఇలాంటి సమయంలో ఒకరి పేరు చదివితే ఒకరికి ఇస్తున్నారు అన్న మాట వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి సార్ వాళ్ళు అప్లయన్సెస్ అందించడం జరుగుతోంది. అందరూ ముందుకు వచ్చేయండి. సార్ వాళ్ళే లైన్ లో వచ్చి అందరికి మీకే కాకుండా పక్క వాళ్ళకి అందరికీ అసౌకర్యం వస్తుంది. అధికారులకి మనం మాట తెప్పించకుండా కార్యక్రమాన్ని సజావుగా జరిపించాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా ముందుకు తోసుకొచ్చేయద్దు. కూడా మన సంస్కారం వారు ఇక్కడ ఇవ్వడం అయిన తర్వాత మీరు ఒక్కొక్క లైన్ గా టెంట్ దగ్గరికి వెళ్ళండి. దానికి తగినట్టుగా వాలంటీర్స్ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఏ ప్రోగ్రామ్స్ అయినా దివ్యాంగుల కోసం సహాయం చేయడానికి లైలా కాలేజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 770 మందికి పరికరాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 2022లో ప్రారంభించినా కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారంలోకి రాగానే పార్లమెంటు సభ్యుడి కింద దీన్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ ఎంతో మందికి ఇమీడియట్ గా రావాలంటే గత 2 నెలలకి బ్యాక్ ఈ పరికరాలన్నీ విజయవాడకు చేరినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో 770 మందికి లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ విజయవాడ నగరంలో. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో కూడా ఇవాళ చాలా మంది లబ్ధిదారులకి 2-3 రోజులు ఈ పరికరాలన్నీ అందించబోతున్నాం. ప్రతినిత్యం ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ కార్యక్రమం ఉండే విధంగా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ ఇటువంటి పరికరాలు అందించి ప్రజాప్రభుత్వంలో మీరు ఎన్నుకున్న విధంగా మీ ఆశలు నెరవేరే విధంగా ఉంటాం. అంతేకాకుండా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతిభావంతులకి అందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఆదరాభిమానులు చూరుకున్నారు. సమస్యలు కొంతైనా తీర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు పరివార దేవతలకి పాల్గొన్న పౌర్ణమి పురస్కరించుకుని విశేష నిత్య పూజలు వైభవంగా జరిగే వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విస్తృతంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, చండీ యాగం, శ్రీ చక్రనవార్చన, శాంతి కళ్యాణం పూజల్లో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో 22వ వార్డు రైలుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక శిబిరంలో ఎమ్మెల్యే రాము ప్రజల నుంచి సమస్యల్ని అర్జీల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనగండ్ల రాము మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింత్యాల రాంబాబు, పురపాలక సంఘ మరియు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అది వస్తాయండి మీకు త్వరలో. ఇదా? ఓకే ఓకే. ఫ్లాట్ కార్ మీరు దీనికి ఫ్లాట్కే కట్టారా? ఓకే, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఎంత కట్టారు? 25,000 కట్టారు. 25,000 కట్టారు. సో ఇది ఒకసారి ఎవరికి ఉంది? మీకుందా? మీ అబ్బాయికి ఉందా? రివర్ట్ మనీ. ఓకే, ఇళ్లలో నుంచి వెళ్తున్నారని బాధ సార్, ఏం లేదు. ఆడపెడితే మా ఇంటి దగ్గరికి కొంచెం హాల్ మీకు కట్టిస్తామని చెప్పారు. మీరందరూ చెప్పండి. ఎంపీ గారు ఓకే చేశారు కమ్యూనిటీ హాల్ కి చేపిస్తాం. ఈ పక్కన చేపల చెరువు ఉంది, ఎండిపోయింది. ఇంతకు ముందు చేపల చెరువు ఎండిపోయింది సార్. అది ఆ పిల్లలు ఈ పేటల పిల్లలు ఆడుకోవడానికి ఆ చిన్న శ్మశాన పక్కన ఆడుకున్నారు పిల్లలు, క్రికెట్ కానీ ఏదైనా. అది కొంచెం పార్కు లాగా చేస్తే మా పిల్లలు అక్కడ ఆడుకుంటారు. అని మనం ఏం చేయదులే, పార్క్ ఏం చేయలేం కానీ ఆడుకుంటాను కానీ మరి ఇది లేకుండా చేసి పెట్టండి. సమాధుల దగ్గర ఆడుకుంటున్నారు కాదు, ఆడుకుంటానికి ప్రాబ్లం లేకుండా చేసి పెట్టండి. ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం. ఫెసిలిటీస్ వెళ్తే ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల సౌకర్యార్థం స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరాని గుడివాడ మండల విద్యాశాఖ అధికారి బి బాలాజీ ఏజీకి మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మన గుడివాడ మండలంలో ఉన్న 14 సెంటర్లకు గాను విద్యార్థులకి ఆ పరీక్షలు జరిగే సమయంలో వాటర్ని అందించుకున్న రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అంతమందికి అన్ని సెంటర్స్ కి కూడా మరి మనకి కూలింగ్ వాటర్ ఇవ్వడం అనేది నిజంగా ఇది మనం ఈ రోటరీ క్లబ్ వారు అందిస్తున్న ఈ సహాయం ప్రతి పిల్లవాడు కూడా యూజ్ చేసుకొని చక్కటి తన దాహర్తిని తీర్చుకొని మరి ఎగ్జామ్స్ ని కూడా చక్కగా రాసి మరి అతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఎందుకు నన్ను పిలిపించిన మరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇది గత 3 సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థులకు సౌకర్యార్థం మంచినీరు సరఫరా చేస్తుంది. అది మొదటి నుంచి కూడా మా క్లబ్ సభ్యుడు మారుతి కుమార్ గారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మా సభ్యులందరూ కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. సుమారుగా 25 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ ని మా సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం కూడా కొనసాగించడం జరుగుతుంది.
గుడివాడపట్నంలో మన ఎంఈఓ గారు చెప్పినట్లుగా 14 సెంటర్స్ లోను ప్రతి సెంటర్ లోను 150 నుంచి 200 మంది విద్యార్థులు, కొన్ని సెంటర్లో 200 పైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతి సెంటర్ కూడా 2 రూములకు ఒక క్యాన్ చొప్పున మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని పరీక్షలు బాగా రాసి మంచిగా అభివృద్ధిలోకి రాగలరని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా 2 ఏళ్ళ ఎగ్జామ్స్ బ్రేక్ వచ్చింది. కరోనా తర్వాత నుంచి ఆ సంవత్సరం నుంచి 22 నుంచి మనకి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు వరుసగా వాటర్ క్యాన్స్ అందించడం జరుగుతుంది. మంచి మార్చిలో మంచి ఎండల్లో ఎప్పుడు ఏది అవసరం అనేది అది రోటరీకే తెలుస్తుంది. నేను ఎన్ని ఏర్పాట్లు చేసుకున్న కార్పెంటరీ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ అన్ని చేసుకున్నప్పటికీ కూడా ఆ మంచినీళ్ళ రోటరీ క్లబ్ పొందలే అన్న ఒక భరోసా అనేది మాకు ఇచ్చేశారు. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకి చక్కగా మాడు ఒక బాటిల్ మోసుకురావడం అనేది వాళ్ళకి ఆ సమయంలో కొంచెం అందరు పేరెంట్స్ కూడా అవేర్నెస్ గా ఉండరు. మర్చిపోయిన వాళ్ళకి మరి ఇది చక్కటి మధ్యలో వచ్చి దాహం తీర్చడం అనేది కొత్త ఐడియాస్ రావడానికి కానీ ఎగ్జామ్స్ బాగా రాయడానికి కానీ ఏ టైంలో ఏది కావాలి అన్నదానికి ఇది మంచి ఉదాహరణ. మరి ఇస్తున్నందుకు సర్వదా కృతజ్ఞతలు. కృష్ణా జిల్లా స్థానిక న్యూ ఇందిరానగర్ కాలనీలో ప్రధాన రహదారి గోతులు పడి అధ్వానంగా ఉన్నందున ప్రజల రాకపోకలకి తీవ్ర అసౌకర్యం ఉందని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుతో పాటు డ్రైనేజీ, త్రాగునీరు సౌకర్యాలు కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోడ్డు గత 20 సంవత్సరాలుగా ఇలాగే ఉందని వాపోయారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు రజనీ, కొండా సురేంద్ర, స్థానికులు భాష తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి, మౌలిక వసతులు అమలు చేయాలి. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే వేయాలి. న్యూ కాలనీలో రోడ్లు వేయాలి. న్యూ కాలనీలో రోడ్లు వేయాలి. నో కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి. నో కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి. నో కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి. అధికారులకి, రాజకీయ నాయకులకి విన్నపము, మిత్రులారా, ఈ యొక్క కాలనీ ఇచ్చి 2004లో ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ కాలనీ బాగు యువకులు చూసే పరిస్థితి అనేది లేదు. చాలా మారుమూల కాలనీ అయిపోయింది. ఇది ఎవరు చూసినా అభివృద్ధి అనేది మెయిన్ రోడ్డు పక్కన చేస్తున్నారు తప్పితే ఇది 29వ వార్డు అంటే బాగా చెట్టు చివరి అయిపోయింది. దీని గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఆ ఎలక్షన్ టైం వస్తే ఆ ఎలక్షన్కి వచ్చి ఏదో హామీలు తోతామంత్రంగా హామీలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేదా కూడా ఎవరు కూడా మా ముఖం చూసేది లేదు. ఈ కాలనీ వైపు తిరిగి చూసేవాళ్ళు లేరు. మురుగునీరు సమస్య బాగా పెరిగిపోయింది. ఇక్కడ డ్రైనేజీలు కట్టారు కానీ ఆ మురుగునీరు పోయే దారి ఎటు అనేది ఎవరు తేల్చి చెప్పలేకపోతున్నారు. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలా లేదనేది పబ్లిక్ ఏదైనా ఒక సైడ్కి డ్రైనేజ్ చేయాలనేది దాన్ని ఎవరు తేల్చలేకపోతున్నారు. ఇంకోటి మొన్న పోరాటం డ్రైనేజీలు కట్టారు కానీ డ్రైనేజీ నుంచి దాటడానికి దానికి వార్పు అనేది లేదు. ఒక బజార్ నుంచి వేరే బజార్కి వెళ్ళటానికి అవకాశం, బళ్ళు వెళ్ళటానికి లేదు. ఆ రోడ్లు పోతానన్నారు, రోడ్లు కూడా ఇంతవరకు లేదు. నామమాత్రంగా పనులు చేస్తున్నారు తప్పితే పక్కాగా ఏది పని అనేది జరగట్లేదు. అట్లా న్యూ ఇందిరానగర్ కాలనీ కానీ, ఇటుపక్కన ఉన్న పాత ఇందిరానగర్ కాలనీ పక్కన ఉన్న చిన్న కాలనీ కానీ దేనికి కూడా రోడ్లు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వర్షం వస్తే అన్ని బురదమయం అయిపోతుంది. దీనికి 2004లో అప్పుడు రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఈ కాలనీలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా మన ఏఎన్ఆర్ కాలేజీ దగ్గర బాంబే కాలనీకి వచ్చి ఆ రోజు పెద్ద శిలాఫలకం వేశారు. తర్వాత సుమారు ఇది 20-22 సంవత్సరాల నుంచి కాలనీ అభివృద్ధికి నోసుకోకుండా ఉంది. గత సంవత్సరంలో మేము కొంత ఆందోళన చేస్తే 4 రోడ్లకి డ్రైన్లు కట్టారు, 4 డ్రైన్లు కట్టారు 4 బజార్లకి. తర్వాత మిగిలింది వదిలేశారు. ఆ రోజు కూడా మేము వచ్చాము. ఈ మెయిన్ రోడ్డు వేస్తేనే ఈ కాలనీలోకి రావడానికి ప్రజలు అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా అక్కడ రోడ్డు మీద దిగి కాలనీలోకి రావడానికి కన్వీనియంట్ ఉంటుందని పదే చెబుతూనే ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ఎవరైనా అధికారంలోకి వస్తున్నారు, వచ్చేటప్పుడు కొన్ని మాయమాటలు చెబుతున్నారు. ఏదో కొద్ది అంటే రూపాయలు ఒక 5 పైసలు 10 పైసలు పని చేస్తున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఇదే కాలనీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఇప్పుడన్నా మేము అడిగేది ఏంటంటే ఇది ప్రధానమైన రహదారి. రాత్రిపూట 10 అయితే ఈ రోడ్లో రావాలంటే నానా ఇబ్బందులు పడతారు. ఈ రోడ్లోనే కిందకి రైతాంగం కూడా వెళ్ళటానికి దారి ఇదే రోడ్డు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిలిపివేయాలని, కేంద్రం ప్రకటించిన 1500 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుడివాడ ఆటోనగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సీపీ రెడ్డి, పట్టణ కార్యదర్శి టి లక్ష్మణరావు, కృష్ణా జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి రేపానికొండ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను స్టీల్ ప్లాంట్ కి ఇవ్వాలి, ప్రభుత్వ భూములను ఇవ్వాలి, గనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని విశాఖ ఉక్కు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడటం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఆ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ స్టీల్ ప్లాంట్లకి గనులు అనేది ఇవ్వకుండా, స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి అవ్వకుండా ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి అయినప్పటికీ కూడా కోవిడ్ టైంలో ఆక్సిజన్ అందించడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చే ఆక్సిజన్ సిలిండర్లు మన దేశానికి సప్లై చేశారు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెప్తూనే ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి కేటాయించారు. మనకు కేటాయించినటువంటి డబ్బుల్ని స్టీల్ ప్లాంట్ల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి కానీ మరి స్టీల్ ప్లాంట్లు అప్పులు తీర్చడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ఉన్న రోజున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ గుడివాడ ఆటోనగర్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అట్లాగే 1500 కోట్ల రూపాయలు ఆ ప్లాంట్ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పి తెలియజేస్తా నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బులతో మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆగిపోతుంది అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ కేంద్రం కేటాయించిన డబ్బుల్ని ఈరోజు ఫ్యాక్టరీ అప్పులకి వాటికి జమేసి ఫ్యాక్టరీని అప్పుల నుంచి బయటపడేసి అది ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం పన్నాగంలాగా ఉంది. దానికి నిరసనగా ఉద్యోగులు అనేక రోజుల నుంచి ఆందోళన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈరోజు అయితే వైజాగ్లో వేల మంది పోలీసులు పెట్టి ఈ నిరసన కార్యక్రమాలు అణిచేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. మనం ఇలా కూటమిలో ఉన్న అధికార పార్టీల్లో ఉన్న వ్యక్తులకి మనం చెప్పేది ఏంటంటే, ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయట్లేదు అని కేంద్రంతో చెప్పించాలి అనేది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్రం ఏమో నాటకాలు ఆడుతూ ఉంది, దానికి రాష్ట్రంలో ఉన్న కూటమి కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఒక పక్కనేమో గనులేమో ప్రైవేటు వ్యక్తులకి వాళ్ళు మిట్టాలనేది ఒక ఇండస్ట్రీ అంటే స్టీల్ ప్లాంట్ అనకాపల్లి ఆ దగ్గర పెడతాం అన్నట్టు దానికి గనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.